ప్రాంతంలో ఉన్న చాలా కుంటలు ఈ స్కీమ్లో లేవు. గ్రామాల వారీగా ఇప్పుడు మీరు చెప్పిన వివరాలు విషయాలను పరిశీలించినప్పుడు ఆ కుంటలకు కూడా పైప్ లైన్ ద్వారా నీరు అందించి ఆ కుంటలను నింపుకుంటేనే ఆ గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా ఉపయోగం జరుగుతుంది అని చెప్పి ఈరోజు మీరు ఒక ప్రతిపాదన తీసుకువచ్చారు పెట్టారు. కాబట్టి ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసు తేలి గౌరవెల్లి పనులు అయ్యి మనకు నీళ్లు రావడానికి ఇంకా 10 సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటి వరకు కడియం శ్రేయర్ ఎక్కడ ఉంటారో మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. అందుకని నేను ఆలోచించేదంత ఏంటంటే ఇప్పుడున్న ఈ లిఫ్ట్ స్కీమ్ ద్వారానే ఈ 3 లిఫ్ట్ల ద్వారానే ఈ లిఫ్ట్ల పరిధిని పెంచి ఈ లిఫ్ట్ల కెపాసిటీని పెంచి అన్ని గ్రామాలకు ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రధానంగా ఒక 6,600 ఎకరాలకు సాగునీరు, ఒక 52 కుంటలు నింపుకునే విధంగా ఈ స్కీమ్ రూపొందించబడ్డది. ఇప్పుడు 6,600లకు సాగునీరుతో పాటుగా 52 కుంటలు కాదు, దాదాపు 75 కుంటల వరకు మనం నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారానే అన్ని ప్రాంతాలకు అన్ని గ్రామాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ పనిని ఈ నెల రోజుల లోపట్నే దానికి సంబంధించిన సర్వేస్ పూర్తి చేసి ఏ కుంటకు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుపోవచ్చు, పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకుపోవచ్చా లేకుంటే వాగు ద్వారా నీళ్లు తీసుకుపోవచ్చా, ఎట్లయితే దానికి నీళ్లు అందించగలుగుతామో ఆలోచించి ఒక డీటెయిల్డ్ సర్వే మళ్ళీ చేయాలి. పాత సర్వే సరిపోదు, ఒక డీటెయిల్డ్ సర్వే మళ్ళీ చేసి అదనపు ఆయకట్టుకు అవసరమైన అదనపు నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకొని వరద కాలువతో సంబంధం లేకుండా ఈ ప్రాంతానికి అంతటి కూడా సాగునీరు అందించే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. నా ఆలోచన అంతా ఒకటే, 6 మాసాల లోపట ఈ లిఫ్ట్ స్కీమ్స్ అన్ని కూడా పూర్తి చేసి రేపు వచ్చే జూన్ జూలై వరకు వచ్చే వానాకాలం పంట వరకు మీ కుంటలకు మీ చెరువులకు గోదావరి జలాల ద్వారా మీ చెరువులను కుంటలను నింపే ప్రయత్నం చేయాలన్నది నా ఆలోచన అని చెప్పే సందర్భంగా ఏనాడు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయో రావో తెలియదు అని అనుకుంటున్న పరిస్థితులు, చాలా మంది వచ్చారు పోయారు, ఏం జరగలేదు ఏమి ఉరగలేదు అని రైతులు అనుమాన పడుతున్న పరిస్థితులు. నేను మీ అందరికి ఒకే ఒక్క మాట ఇస్తున్నాను, హామీ ఇస్తున్నాను. ఏది ఏమైనా ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీటిపారుదల శాఖ అధికారుల వెంటబడి ఎక్కడెక్కడైతే రైతులు సహకరించవలసి ఉంటుందో ఆ రైతులను కూడా బతిమాలి బామాలి అయిన పనులన్నీ కూడా 6 మాసాల లోపల పూర్తి చేయించి జూలైలో ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తీసుకువచ్చి మీకు చూపిస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదం వల్ల చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు శ్రీహరి నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ఈ కొత్త డ్రామా ఆడుతున్నాడని చాలా మంది మాట్లాడారు. ఇవాళ దేవాదులు లేకపోతే స్టేషన్ గన్పూర్లో బ్రతికే లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇవాళ అదే దేవాదుల ప్రాజెక్టు ద్వారా మల్లన్నగండి రిజర్వాయర్ను ఆనాడు నేను మొట్టమొదటిగా మల్లన్నగండిని ఒక చెక్ డ్యామ్ కట్టి ఒక పెద్ద చెరువు చేశాం, ఆ తర్వాత దాన్ని రిజర్వాయర్ చేశాం. ఇప్పుడు ఆ రిజర్వాయర్ నుంచే లిఫ్ట్ స్కీమ్ ద్వారా మన ఎగువ ప్రాంతాలకు మనం నీరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. నిన్న మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఎన్నడో ప్రారంభమైన పనులకు ఇవాళ మల్లబోయి కొబ్బరికాయ కొట్టడం ఏందని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. వాస్తవమే, ఇది మంజూరు అయ్యి కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది. మరి 3 ఏళ్ల నుంచి మీరేం చేస్తున్నారు, గడ్డి బీక్తున్నారా అని నేను అడుగుతున్నా. మరి ఈ ప్రాంతాలకు ఎందుకు సాగునీరు అందించలేకపోయారని నేను అడుగుతున్నా. ఈ ప్రాంతాలకు సాగునీరు అందించాలి, ఈ ప్రాంత రైతులకు న్యాయం చేయాలి, ఈ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీ అందరి సమక్షంలో కొబ్బరికాయ కుట్టడం జరిగింది. 6 నెలల్లో ఆ పనులు పూర్తి చేయించి ఆ పైప్ లైన్ల ద్వారా మీ కుంటలకు చెరువులకు నీళ్లు తీసుకువచ్చి చూపించే బాధ్యత, మీ పొలాలకు సాగునీరు అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నా. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా, అదేవిధంగా మల్లన్నగండి ఎత్తిపోతల పథకం ద్వారా, మల్లన్నగండి నుంచి తవ్విన కుడి కాలువ ద్వారా దాదాపు
50,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. అందుకే నేను మొన్న ఎన్నికలలో చెప్పాను, ఏది ఏమైనా దేవాదుల ద్వారా దేవాదులకు సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తి చేయించి 1-2 సంవత్సరాల లోపు శేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత నాదని చెప్పాను. అందులో భాగంగానే ఆ హామీ నిలబెట్టుకోవడానికే ఇవాళ పనులు ప్రారంభించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది పెద్దలు మేము అది చేశాం, మేము ఇది చేశామని చెప్తున్నారు. సంతోషమే. అభివృద్ధి కొరకు ఎవరు ముందుకు వచ్చినా తప్పకుండా స్వాగతించవలసిందే. నేను మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. పీచర గ్రామంలో 220 kV సబ్స్టేషన్ మంజూరైంది. అది మంజూరై 2 ఏళ్ళు దాటి 3 ఏళ్ళకి వచ్చింది. ఇప్పుడు 3 ఏళ్ళు అయినా కూడా ఆ సబ్స్టేషన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. 220 kV సబ్స్టేషన్ పనులు కనుక పూర్తి అయితే పీచర కన్నారం మధ్యన జరుగుతున్న